నమస్తే. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలకి రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయాలంటూ ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. సో మరి అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఎప్పటిండో కొట్లాడుతూ ఉన్నారు. సో మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు చేయాలి, లేకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి మాట్లాడుతాం. సో మనతో పాటు మాట్లాడడానికి వెంకన్న గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏంటి మరి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బీసీ రక్షణ చట్టం అనేది తక్షణం అవసరము. దీన్ని లేకపోవడం వల్లనే మనం చూసాం కదా, నల్లగొండలో ఎల్లమ్మ గూడెం వాడికి సంబంధించింది కావచ్చు, కైలాస నేతకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా మన తాళరాంపురం కావచ్చు, నిజామాబాద్లో వీడీసీల ఆకృత్యాలు కావచ్చు, ఇట్లా ఇవన్నీ బీసీలకు రక్షణ చట్టం ఉంటే ఇప్పుడు దళితుల కంటే అత్యంత వెనుకబడిన కులాలు ఈరోజు బీసీలల్లో ఉన్నారు. 80 కులాలకు పైచిలకు ఈరోజు సాంస్కృతిక అదేవిధంగా సేవాప్రదమైన కులాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. సంచార జాతులు చాలా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళే ఉండడంతో ఇది ఏమవుతుందంటే, ఈ దళితుల కంటే వెనుకబడిపోవడంతో వీళ్ళ మీద ఈ అగ్ర కులాల వాళ్ళ దాడులు పెత్తనం చేస్తూ ఉన్నారు. దీంతో విపరీతంగా భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నారు, వివక్ష చూపిస్తూ ఉన్నారు. తక్షణమే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముసాయిదా అనేది తయారవుతున్న క్రమంలో ఇక్కడ కూడా ఆ డిమాండ్ పెరుగుతూ ఉంది. మాకు రక్షణ కావాలంటే ఈరోజు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఏ యాక్ట్స్ అయితే ఉన్నాయో మక్కి ఆ యాక్ట్స్ తోటి కూడుకున్నటువంటి రక్షణ చట్టం ఉంటే ఈరోజు మాకు ఇబ్బందుల నుండి బయటపడతాం. అగ్ర కులాల నుంచి కావచ్చు, మిగతా కులాల నుంచి కూడా రక్షణ కలుగుద్దనేటువంటిది అందరికీ అభిప్రాయం. ఈరోజు విలేకరుల సమావేశం కూడా పెద్ద ఎత్తున బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలోనే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే 42% రిజర్వేషన్లు, బీసీల రక్షణ చట్టం. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ల సంబంధించింది కూడా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 17% కుదించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయింది. అయినా సరే అక్కడ స్థానికంగా కొంత వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి ఈరోజు 51-52% స్థానిక సర్పంచులు బీసీలు గెలుచుకున్నారు. కానీ రేపు ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీటీసీలలో కూడా అదేవిధంగా ఎన్నికలకు పోవాలనేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈ 3 పార్టీలు కావచ్చు బీసీలని ఎలక్షన్ టైంలో వాడుకుంటా ఉన్నారు. సో అది పక్కన పెడితే, సో మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. సో రాబోయే రోజుల్లో మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో జిహెచ్ఎంసీలో కావచ్చు, అటు గ్రామ స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పార్టీ గుర్తులు ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏంటి మరి బీసీలు తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మేము అనేది అదే. ఎందుకంటే బీసీలకి ఇప్పుడు 42% ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రేపు 31 నుంచి, జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇవన్నీ కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉంటుంది. ఈ 42% సంబంధించినటువంటి 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని, ఆల్ పార్టీస్ని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేయలేదు. దున్నపోత మీద వాన కురిసినట్టుగానే వ్యవహరించింది. ఇప్పుడైనా ప్రయత్నం చేయండి, ఇక్కడ ఉన్నట్టు అఖిల పక్షాన్ని తీసుకుపోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ఇక జరిగింది. కానీ ఇప్పటి నుంచి 31వ తారీఖు రోజు ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియని ఢిల్లీ కేంద్రంగా మార్చి అక్కడ మీకున్నటువంటి 234 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కదా, మొత్తం 300 మంది దానిక మొత్తం ఈ కూటమికి సంబంధించి ఉన్నారు కదా, ఈ చర్చ జరపండి పార్లమెంట్లో. ఈ బిల్లు పెట్టిన తర్వాతనే మున్సిపాలిటీ అదేవిధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు నిర్వహిస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. చూస్తూ ఊరుకునేది లేదు. పార్టీ పేరుతో జరుగుతున్న గుర్తులు కాబట్టి పార్టీ పేరుతో ఇస్తామంటే మేము నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధంగానే ఆ పద్ధతిలోనే పోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఏం చెప్పదలుచుకున్నాం ప్రభుత్వాలకు కావచ్చు, ప్రతిపక్ష నాయకులకి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులకి, కేవలం మీ బీసీ నాయకులకి ఏం చెప్పదలుచుకున్నాం? మేము అనేది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరున్నా ఈరోజు 3 పార్టీలు కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీల పట్ల వివక్ష చూపిస్తూ ఉన్నాయి. మన కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండానే మూగ సైగలతోటి 7 నిమిషాలు అసెంబ్లీలో గంటన్నర తెలంగాణ భవన్లో నుంచి నిష్క్రమించి మళ్ళీ పోయి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో గూటప్ అన్నట్టుగా ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు. బీజేపీ కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మన డాక్టర్ లక్ష్మణ్ కావచ్చు మాట్లాడకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ బీఆర్ఎస్ మాట్లాడతలేదు, బీజేపీ మాట్లాడతలేదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా మాట్లాడకపోవడం ఈ 42% రిజర్వేషన్ల పట్ల. కాబట్టి వీటన్నిటి పట్ల మరో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నిర్వహిస్తాం. మీరు చూస్తూ ఊరుకునే లేదు. ఇటు బీసీల రక్షణ చట్టం కావచ్చు, 42% రిజర్వేషన్లు కావచ్చు సాధించుకునేంత వరకు కూడా మేము ఊరుకునేది లేదని చెప్పేసి తెలియజేసుకుంటాం.